ఈరోజు ఈ వీడియోలో మనం మోటోలాగ్కి ఎలా సెటప్ చేసుకోవాలని అయితే నేనైతే చెప్తాను. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మోటోలాగ్కి ఎలా సెట్ చేసుకోవాలని అయితే చాలా మందికి తెలియదు కదా. ఈ వీడియో చూస్తే ఎంతో కొంత వాళ్ళకు హెల్ప్ అవుతుందని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ముందుగా మనకు ఒక మంచి హెల్మెట్ అయితే కావాలి. నా దగ్గర అయితే స్టడ్స్ కంపెనీకి సంబంధించిన ఒక హెల్మెట్ అయితే ఉంది. తర్వాత మనకు GoPro అయితే ఉంటుంది, యాక్షన్ కెమెరా. మీ దగ్గర ఏ యాక్షన్ కెమెరా ఉంటే ఆ యాక్షన్ కెమెరాని అయితే యూజ్ చేసుకోండి. నా దగ్గర అయితే GoPro Hero 9 బ్లాక్ అయితే ఉంది. మనం మోటోలాగ్ చేయాలంటే కొన్ని యాక్సెసరీస్ అయితే మనం ముందుగా అయితే కొనుక్కోవాల్సి అయితే ఉంటుంది. ఇందులో మనం ముందుగా దీని గురించి అయితే చెప్పాలి. 3.5mm మైక్ అడాప్టర్ ఇది మనకు GoPro వాళ్ళ కంపెనీదే. ఇది మనకు అరౌండ్ 4500 రూపీస్ ప్రైస్ అయితే ఉంటుంది. చాలా కాస్ట్లీ యాక్సెసరీస్ ఇది. తర్వాత మనకు లావిలియర్ మైక్రోఫోన్, మీరు మోనా, బోయా ఏదైనా మీ ఇష్టం. నేను ఇదైతే ప్రిఫర్ చేస్తాను, తక్కువ బడ్జెట్లో మంచిగా ఉంటుంది. ఈ కేస్ ఒకటి కావాల్సి ఉంటుంది, ఎందుకంటే మనకు మైక్ అడాప్టర్ని మనం దాని కింద అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇది చాలా రకాలుగా యూజ్ అవుతుంది. మనం లాక్ చేసేటప్పుడు ఎక్స్టర్నల్ మైక్స్ కూడా మనం పైన అయితే సెటప్ చేసుకోవచ్చు. ఇది చాలా యూజ్ఫుల్, ఉలాంజ్ కంపెనీది. తర్వాత మనకు యాక్షన్ ప్రోకి సంబంధించిన హెల్మెట్ స్ట్రాప్ అనమాట. ఇది కూడా మనకు చాలా యూజ్ఫుల్. వీటన్ని లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కొనాలనుకుంటే వాటి నుంచి అయితే మీరు కొనుక్కోవచ్చు. ముందుగా మనం ఈ స్ట్రాప్ని అయితే హెల్మెట్కి అయితే వేద్దాం. ఇది యాక్షన్ ప్రో కంపెనీది. అరౌండ్ ఒక 499 రూపీస్ అయితే ప్రైస్ అయితే ఉంది. ఇది ఫ్లిప్కార్ట్లో తక్కువ ప్రైస్ ఉంది, అమెజాన్లో కొద్దిగా ఎక్కువగా ఉంది. ఇందులో మనకు ఇది ఒక స్ట్రాప్ ఒకటి ఉంటుంది, జే మౌంట్ ఒకటి ఉంటుంది. ముందుగా స్ట్రాప్ని అయితే మనం హెల్మెట్కి అయితే ఫిక్స్ చేద్దాం. స్ట్రాప్స్ మీరు చాలా స్ట్రాంగ్గా వేసుకోండి, అప్పుడే మీకు కదలకుండా అయితే ఉంటుంది. స్ట్రాప్ని మీరు స్ట్రాంగ్ అయితే వేసుకోండి, అప్పుడే మీకు స్ట్రాంగ్గా కూర్చుంటుంది. దీన్ని కూడా ఇంకోసారి లాగేద్దాం. ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత బాగుంటుంది అన్నమాట. ఒకసారి చూడొచ్చు మీరు. నేను చాలా గట్టిగా వేస్తున్నాను. సో మనకు ఇదైతే ఫిక్స్ అయిపోయింది. కొద్దిగా మనకు లూజ్ అనిపిస్తుంది. ఒకసారి స్ట్రాప్ అయితే మనం మంచిది. స్ట్రాప్స్ కొద్దిగా ఇలా ముడేసేయండి, మనకు కదలకుండా ఉంటుంది. ఓకే, సో ఇదైతే మనకు కూర్చోండి. ఇలా వస్తుంది అనమాట ఫ్రంట్. తర్వాత దీనికి మనం జే మౌంట్ అయితే వేయాల్సి ఉంటుంది. జే మౌంట్ అయితే కూర్చోండి. దీన్ని అయితే తీసుకుందాం. మనకు ఉలాంజ్ కేస్, ఇది మనకు లెన్స్ ప్రొటెక్టర్. లెన్స్ పైన మనం క్యాప్ కూడా వేసుకోవచ్చు. దీన్ని తీస్తే మనకు లెన్స్ మీద క్యాప్ చేసుకోవడానికి అయితే వస్తుంది. ఇది లేకుండా అయితే రాదు. పైన మనం ఎక్స్టర్నల్ మైక్స్ ఉంటాయి కదా, వాటిని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ లైటింగ్ పైన ఇలా ఉంటుంది. దీన్ని ఇలా లాగేయండి, ఇది ఓపెన్ అవుతుంది. ఇటు సైడ్ కూడా మనకు ఒక డోర్ ఉంటుంది. డోర్ని కూడా ఇలా లాగితే మనకు వచ్చేస్తుంది. ముందుకు లాగేయండి, ఇలా వచ్చేస్తుంది. ఇందులో మనం GoProని అయితే పెట్టాల్సి ఉంటుంది. పెట్టే ముందు మీరు GoPro ఇటు సైడ్ మనకు డోర్ ఉంటుంది కదా, ఈ డోర్ని అయితే మీరు రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసి పెట్టాల్సి ఉంటుంది. చూడగలరు, ఇలా మనం GoProని అయితే ఇందులో ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా
ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత ప్రెస్ చేయండి, లాక్ అనేది అయిపోతుంది. పైన ఇటు సైడ్ కూడా, ఇటు సైడ్ చూసుకుంటే మీరు మనకు టైప్ సి మైక్ అడాప్టర్ ఉంటుంది కదా, టైప్ సి పోర్ట్తో ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అనమాట. మనం టైప్ సి పోర్ట్తో నేను దీన్ని అయితే కనెక్ట్ చేద్దాం. 3.5 mm మైక్ అడాప్టర్ ఇది. ఇదే కాస్ట్లీ మనకి యాక్సెసరీస్లో. చూడాలి మరి ఇది ఎలా వర్క్ చేస్తుందో ఏమో. దీన్ని అయితే మనం ఇందులో పెట్టాల్సి అయితే ఉంటుంది. ఇందులో ఈజీగా మనకి ఇలా కూర్చొనిస్తుంది అనమాట. ఇందులో మనకు టైప్ సి పోర్ట్ ఉందని అయితే చెప్పాను కదా, ఈ టైప్ సి పోర్ట్లో దీన్ని అయితే ఇలా పెట్టాలన్నమాట. ఇదన్నమాట. ఇలా మనం మైక్ని అయితే ఇందులో అటాచ్ చేసేసాం. మీకు పైన కింద ఇటు సైడ్ మీకు బటన్స్ ఆన్ చేసుకోవడానికి మీకు ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది. మీరు ఒకసారి ప్రెస్ చేయగానే మీ కెమెరా అనేది ఆన్ అయిపోతుంది. హెల్మెట్కి అయితే GoPro అయితే మౌంట్ అయిపోయింది. తర్వాత మనం మైక్ని అయితే తీసుకుందాం. మోనో మైక్ ఇది. బోయా మైక్ లాంటి దాంట్లో అయితే మనకు సెల్స్ అయితే ఉంటాయి, బ్యాటరీస్ అయితే వేయాల్సి ఉంటుంది. ఇది మనకు వైడ్ మైక్, జస్ట్ ఇలాంటి మనకు ఏ బ్యాటరీస్ గిటరీస్ వేయాల్సిన పని అయితే ఉండదు. తర్వాత మనకి ఇందులో TRS టు TRS ఒక కనెక్టర్ అయితే ఉంటుంది. ఇది ఖచ్చితంగా మనకు కావాల్సి ఉంటుంది. సో మనం దీన్ని కూడా మనం తీసుకుందాం. ఈ హెడ్ఫోన్కి ఈ వైర్కి అయితే దీన్ని మనం కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేసాక మనం ఇక్కడ 3.5 mm జాక్ అయితే కనిపిస్తుంది కదా, మనం ఇందులో మనం దీన్ని ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది, అంతే సింపుల్. తర్వాత ఈ మైక్ మీరు లోపల హెల్మెట్లో అయితే మౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మీ కంఫర్ట్ బట్టి మీ హెల్మెట్ లోపల ఎక్కడ ఫ్రీ స్పేస్ ఉందో చూసుకొని మీరు దీన్ని అయితే లోపల కవర్ చేసుకోండి. ముందుగా మైక్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. తర్వాత మోడ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీడియా మోడ్లో స్టాండర్డ్ మైక్లు అయితే పెట్టుకోండి. ఒకసారి హెల్మెట్ పెట్టుకున్న తర్వాత మనకి ఎలా కనిపిస్తుందో ఒకసారి చూద్దాం. సో మీరు GoProని అయితే ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని అయితే టెస్ట్ చేద్దాం. బైక్ మీద వెళ్తే మనం ఇది ఆడియో రికార్డ్ చేద్దాం. అసలు వ్యూ ఎలా కనిపిస్తుందో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మైక్ని అయితే అటాచ్ చేశాను, మోనో మైక్ని. వాయిస్ ఎలా వస్తుందో ఏమో తెలియదు, రికార్డ్ అవుతుందో కూడా తెలియదు. వీడియో మనకు ఫుటేజ్ వచ్చిన తర్వాత తెలుస్తుంది వీడియో రికార్డ్ అవుతుందో లేదో, వీడియోలో వాయిస్ రికార్డ్ అవుతుందో లేదో. ప్రజెంట్ ఒక 40 స్పీడ్లో అయితే వెళ్తున్నాం. 40 వెళ్దాం. అసలు ఎలా రికార్డ్ అవుతుందో చూద్దాం. అసలు రికార్డ్ అవుతుందో లేదో నాకైతే తెలియట్లేదు. సో కొద్ది దూరం అయితే వెళ్దాం. వాయిస్ ఎలా వస్తుందో లేదో కూడా తెలుసుకుందాం. ఫస్ట్ టైం చేస్తున్నాను GoPro Hero 9 బ్లాక్తో మోటో వ్లాగింగ్. ఆల్రెడీ మొబైల్తో ఒకసారి చేశాను, ఫస్ట్ టైం యాక్షన్ కెమెరాతో మోటో వ్లాగ్ చేయడం. అసలు ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా మోటో వ్లాగింగ్ చేయడం విత్ GoPro యాక్షన్ కెమెరాతో. ప్రజెంట్ ఒక 50 స్పీడ్లో అయితే వెళ్తున్నాను. వాయిస్ క్యాప్చర్ అవుతుందో లేదో తెలియదు, చూద్దాం. వీడియో మనం ఎడిటింగ్ చేసిన తర్వాత తెలుస్తుంది వాయిస్ వస్తుందో లేదో. ఒకవేళ రాకపోతే మనం మ్యూజిక్ని యాడ్ చేసుకోవడమే, అంతే. ఇంకా మనం ఏం చేయలేము. తర్వాత మనం సెట్టింగ్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాల్సి ఉంటే ఒకసారి చేంజ్ చేసుకుందాం. ముందుగా మనకు
కేఎస్ఆర్టీసీ మంత్రాలయ బస్సు అయితే వెళ్తుంది. సో ఒకసారి డ్రోన్ షాట్ కూడా వేద్దాం. మనం బైక్ రైడ్ చేస్తున్నప్పుడు అంటే రన్నింగ్లో ఉన్నప్పుడు చేయలేమేమో, మేబీ ఒక చోట నిలబడి డ్రోన్ షాట్ని అయితే ఎగరేద్దాం. అసలు డ్రోన్ విజువల్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. స్క్రీన్ అయితే ఆఫ్ అయిపోయింది. ఆపేసాను. గోప్రో అయితే రికార్డింగ్లో ఉంది అనుకుంటా. ఎస్, గోప్రో అయితే రికార్డులోనే ఉంది.